అటుగా ప్రగతి భవన్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా ఉన్న రహీల్ అమీర్ తప్పించుకు తిరుగుతున్నాడు. హిట్ అండ్ రన్ కేసులో వ్యక్తిగతంగా నాంపల్లి కోర్టు ముందు హాజరు కావాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రహీల్ హైకోర్టు ఆదేశాలను ధిక్కరించాడు. ఇప్పటి వరకు నాంపల్లి హైకోర్టుకు హాజరు కాలేదు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడే రహీల్ అమీర్. హిట్ అండ్ రన్ కేసు అనంతరం కొడుకు అమీర్తో పాటు షకీల్ కూడా దుబాయ్ పారిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరూ అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హిట్ అండ్ రన్ కేసులో రహీల్ తప్పించుకు తిరుగుతున్నాడు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. రాణా, చెప్పండి. అయితే హైకోర్టు విచారణకు హాజరు కాకుండా ఎన్ని రోజులు ఇలా తప్పించుకు తిరుగుతారు? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఈ సంఘటన జరిగి దాదాపు 8 నెలలు కావస్తుంది. 2 సార్లు ఇప్పటికే హైకోర్టు తలుపులు కూడా తట్టాడు షకీల్కి సంబంధించినటువంటి కొడుకు రాహిల్. అయితే కోర్టు చాలా క్లియర్గా డైరెక్షన్ ఇచ్చింది. కోర్టులో మీరు వ్యక్తిగతంగా హాజరవ్వాల్సిందనేసి కూడా డైరెక్షన్ ఇచ్చినప్పుడు దాంతోపాటు పోలీసులు ఎప్పుడు పిలిచినా వ్యక్తిగతంగా కూడా విచారణకి హాజరవడానికి రెడీగా ఉండాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా కోర్టు ఆదేశాలు కూడా తొంగలోకి తొక్కుతున్నాడు రాహిల్. ఇప్పటి వరకు నాంపల్లి కోర్టులో తాను వచ్చి వ్యక్తిగతంగా హాజరవుతానని చెప్పాడు. ఇప్పటి వరకు కూడా రానటువంటి నేపథ్యం కనపడుతుంది. మరోవైపు పోలీసులకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇప్పటికే ఇవాళ కానీ అతను కానీ మరి కాసేపట్లో కోర్టు కూడా అయిపోతుంది కాబట్టి సమయము ఆ సమయం లోపల కానీ రాకపోతే మాత్రం ఖచ్చితంగా మరొకసారి నోటీసులు జారీ చేయడానికి పోలీసులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఈ కోర్టు ధిక్కరణ కింద కూడా వస్తుంది కాబట్టి ఒకవేళ అతను దుబాయ్ నుంచి హైదరాబాద్కు వస్తే ఖచ్చితంగా అతన్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే రాహుల్ కోసం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినటువంటి నేపథ్యం పడుతుంది. ఎందుకంటే కేవలం ఒక ప్రగతి భవన్ దగ్గర గేట్లను గుద్దినటువంటి సంఘటన మాత్రమే కాదు, గతంలో కేబుల్ బ్రిడ్జ్ పైన అక్కడ ఏవైతే థింగ్స్ అమ్ముతున్నటువంటి వ్యక్తులు అవుతున్నారో ఒకరిని గుద్దేసి వారి మృతికి కారణమైనటువంటి వ్యక్తి రాహిల్. అప్పుడు కూడా డ్రైవర్ని మార్చేసి తాను ఈ కారు నడపలేదంటూ కూడా అప్పుడు పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏకంగా వేరే వాళ్ళని అరెస్ట్ చేయించిన నేపథ్యం ఆ బాధితుల్ని వెంటనే హైదరాబాద్లో లేకుండా ఇతర రాష్ట్రానికి పంపించేశారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి షకీల్ కోసం అప్పుడు ప్రభుత్వంతో యంత్రాంగం అంతా కూడా పనిచేసింది. సో ఆ కేసులో కూడా తప్పించుకొని తిరుగుతున్నారు. ఆ కేసును మళ్ళీ తిరగదోలుతున్నారు కాబట్టి తిరగదోలిగారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ కూడా జరిగిన నేపథ్యంలో అందులో కూడా ప్రధాన ముద్దాయిగా రాహిల్ ఉన్నాడు. ఇక్కడ కూడా సేమ్ థింగ్ జరిగింది. ఏదైతే అతను హిట్ అండ్ రన్ చేసిన తర్వాత వేరే వాళ్ళు డ్రైవ్ చేసినట్టుగా ఇక్కడ క్రియేట్ చేశారు. అప్పటికప్పుడు పారిపోవడానికి పోలీసులు మేనేజ్ చేసుకుని అతను దుబాయ్కి పారిపోయిన నేపథ్యం కనపడుతుంది. అయితే ఈ ఘటన మీద అప్పుడు సిపి శ్రీనివాస్ రెడ్డి చాలా సీరియస్ అయిపోయారు. సీరియస్ అయిన తర్వాత ఏకంగా పంజాగుట్ట సిఐగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని విధుల నుంచి తొలగించారు. తర్వాత ఒక 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ ఎంటైర్ పంజాగుట్టలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సిబ్బందిని కూడా అక్కడి నుంచి మార్చి ఇతర పోలీస్ స్టేషన్స్కి బదిలీ చేసిన నేపథ్యం పడుతుంది. అప్పుడు ఈ వార్త పెద్ద సెన్సేషన్గా మారింది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎంతవరకు జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే విషయాలు కూడా షకీల్కి కానీ రాహిల్కి కానీ ఇక్కడ చేరవేస్తారన్న దానిపై కూడా అభియోగంతో చాలామందిని అప్పుడు విధుల నుంచి కూడా వేరే ఒక స్టేషన్కి బదిలీ చేసినటువంటి నేపథ్యం కాబట్టి అంత సెన్సేషన్ అయినటువంటి కేసు. అప్పటి నుంచి కూడా రాహిల్ కోసం పోలీసులు అనేక రకాలుగా ప్రయత్నించారు. ఇటు లుకౌట్ నోటీసులు కానీ లేకపోతే ఎయిర్పోర్ట్లో దిగితే చాలు అతన్ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకునే నేపథ్యం కాబట్టి అయితే అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి హైకోర్టును ఆశ్రయించాడు రాహిల్ వాళ్ళ నాన్న షకీల్ కూడా. ఎందుకంటే అప్పుడు లంచం ఇచ్చి తన కొడుకునికి ఏం కాకుండా చేయాలనే ఉద్దేశంతో అతను కూడా పావులు కలిపాడు. దాంతోపాటు తన కొడుకుని దుబాయ్కి పంపించడంలో కీలక పాత్ర పోషించాడు కాబట్టి అతను కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి నేపథ్యం పడుతుంది. సో ఏదైనా కానీ ఇప్పుడు అప్పటి నుంచి కూడా ఈ కేసు నడుస్తున్న నేపథ్యంలో ఇటు కోర్టులో ఖచ్చితంగా కూడా వ్యక్తిగతంగా హాజరు ఉంటుంది. అయితే నాట్ టు అరెస్ట్ అనేసి అప్పట్లో చెప్పినప్పుడు కానీ తర్వాత కేసులు ఇన్వెస్టిగేషన్కి యాడ్ అయింది కాబట్టి అతను చేసినటువంటి నేరం కూడా ఒప్పుకున్నటువంటి పద్ధతిలో ఖచ్చితంగా అతను కానీ ఇప్పుడు కోర్టులో కానీ లొంగిపోతే లేకపోతే కోర్టుకు విచారణకి హాజరవుతే మాత్రం ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి పోలీసుల విచారణకి హాజరు కావాలంటే కూడా కోర్టు ఆదేశించేది. ఇప్పుడు ఇప్పటి వరకు రాలేదు కాబట్టి వేచి చూడాలి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది, కోర్టు ఏం డిసిషన్ తీసుకుంటుంది,
పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఏం డిసిషన్ తీసుకుంటారని కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే పంజాగుట్టు సీఏతో కూడా మనం మాట్లాడినప్పుడు ఇప్పటి వరకు కూడా రాయల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు ఏమీ రాలేదు, అతను అందుబాటులో కూడా లేదు. షకీల్ కూడా ఇప్పటికే దుబాయ్లో ఉన్నాడు, రాహుల్ కూడా దుబాయ్లో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఒకవేళ అతను హైదరాబాద్కు వచ్చి ఉన్నట్టే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేది, అట్లీస్ట్ అతను మేము అదుపులోకి తీసుకున్నాం, లేకపోతే కోర్టుకైనా అతను వెళ్ళేది. కానీ ఇప్పటివరకు కూడా కోర్టుకు కూడా రాలేదంటూ కూడా వారు చెప్పినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో మరో అరగంట పాటు ఉంది కాబట్టి చూడాలి, సమయం లోపల అతను వ్యక్తిగతంగా హాజరవుతాడు. ఒకవేళ ఇన్ కేసు ఇండియాకు వచ్చి ఉంటే, లేకపోతే రాకపోతే తన లాయర్లతో ఏమన్నా అతను పిటిషన్ వేస్తారా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఎగ్జామ్షన్ ఇంకా కొన్ని రోజులు అడగాలని కూడా అనుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు కోర్టు తీర్పుని సవాలు చేస్తూ అతను హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఆ ప్రయత్నాలు కూడా ఎంతవరకు వస్తాయని కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రియా. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.